హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. ఈరోజు అయితే ఒక మంచి అప్డేట్తో మేము ముందర వచ్చినాం. మనకి బేగంపేట అండ్ పోచారం లొకేషన్లో టూటర్నెట్ ఆఫీస్లో ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. యాక్సిస్ బ్యాంక్ ప్రాసెస్ అనమాట, లైక్ బ్యాంకింగ్ ప్రాసెస్ అనమాట. మీరు వచ్చేసి ఇది అయితే మనకి కంప్లీట్ వాయిస్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో వీడియో అనేది ఎట్లా స్ట్రిప్ డాట్ ఉంటే లాస్ట్ చూడండి. జాబ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసా. సో మీతో క్లియర్గా అర్థమైతే మాకైతే కస్టమర్ సపోర్ట్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదైతే సపోర్ట్ రోల్కి అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నాను బ్యాంకింగ్ ప్రాసెస్లో. అండ్ మనం వర్క్ చేసే బ్యాంకింగ్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ అయితే ఉంటుంది అనమాట. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసి మీరు ఇంటర్ లేదా డిగ్రీ అయితే ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అనమాట. మీకైతే ఇంటర్ అనేది ఉండాలి. ఇంటర్ అయిపోయాలన్నా లేకపోతే డిగ్రీ అన్న విత్ సర్టిఫికేట్స్. అండ్ లాంగ్వేజెస్ వచ్చేసి మనకి హిందీ అనేది మేనేజబుల్ ఉండాలి. లైక్ 60 to 70% అనేది మీకు ఇంగ్లీష్ అనేది మాట్లాడడం వచ్చి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ అనేది సేమ్ మీకైతే ఫ్లూయెంట్ రాకపోయినా మేనేజబుల్ అయితే ఉండాలి. ఇది వచ్చేసి మనం డొమెస్టిక్ ప్రాసెస్తో అయితే వర్క్ చేస్తున్నాం. సో హిందీ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంది అనమాట. మీ ఫ్రెండ్స్తో వాళ్ళ హిందీ వస్తే రిఫర్ చేయొచ్చు. అండ్ శాలరీ విషయానికి వచ్చేసి 14,500 ఫర్ ఫ్రెషర్స్. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 15,500 అయితే ప్రొవైడ్ చేస్తారు. క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది మనకి దీంట్లో. 2-way ట్యాబ్ ఫెసిలిటీ అనమాట. లైక్ నామినల్ ప్లాన్స్, లైక్ మీ నియర్ బై లొకేషన్ నుంచి అయితే మీకైతే ట్యాబ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ షిఫ్ట్స్ విషయానికి వచ్చేసి మనకి 6 days అయితే షిఫ్ట్ వర్కింగ్ డే అయితే ఉంటుంది. అండ్ 1 week ఆఫ్ అయితే ఉంటుంది. లైక్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అండ్ రొటేషనల్ వర్కింగ్ డేస్ అనమాట. అండ్ వర్క్ లొకేషన్ విషయానికి వచ్చేసి మనకి హైదరాబాద్లో 2 లొకేషన్స్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి పోచారం టట్టేసర్ అండ్ ఒకటి రసిల్పుర బేగంపేట్. పోచారం టట్టేసర్ వచ్చేసి మనకి నియర్ బై టట్టేసర్ ఉంటుంది. అండ్ బేగంపేటలో మనకి టూటర్నెట్ ఆఫీస్ ఉంటుంది. ఈ 2 ఆఫీస్లో మనకైతే రిక్వైర్మెంట్ ఉందన్నమాట ప్రజెంట్. అండ్ ఈ జాబ్కి అప్లై చేయాలంటే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న హెచ్ఆర్కి అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు, లేకపోతే డైరెక్ట్ కాల్ అనే చేయవచ్చు. ఒకవేళ కాల్ లిఫ్ట్ అయిపోతే మీరైతే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఇక కాల్ లిఫ్ట్ అయిపోతే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి వాట్సాప్లో. అండ్ మనకైతే దీంట్లో స్పాట్ ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హెచ్ఆర్ రౌండ్ క్లియర్ చేస్తే మనకి మెయిన్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే క్వశ్చన్స్ అయితే అవుతారు.